పాలమూరు జిల్లా కేంద్రంలో ప్రపంచ సుందరీమణుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 22 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టులు పిర్రలమర్రికి రానున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 700 ఏళ్ల చరిత్ర కలిగిన మర్రి చెట్టు గురించి పవర్ ప్రజెంటేషన్తో సుందరీమణులకు వివరించనున్నారు. 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటనపై మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి హరిశంకర్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లా ఐకాన్ అయినటువంటి పిల్లలమర్రికి కొత్త శోభ సంతరించుకుంది. మిస్ వరల్డ్ పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలమర్రి సందర్శనకు నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 22 మంది పోటీదారులు వాళ్ళంతా కూడా సాయంత్రం 5 గంటల నుంచి కూడా 7 గంటల వరకు పిల్లలమర్రి వద్ద గడుపుతున్న నేపథ్యంలోనే దీనికి తగ్గట్టుగానే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దాదాపు గత వారం రోజుల నుంచి కూడా ఏర్పాట్ల ప్రక్రియను కొనసాగుతున్న నేపథ్యంలోనే దాదాపు 2 గంటల పాటు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. అయితే సాయంత్రం 5 గంటలకు నేరుగా హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులో ఇక్కడ చేరుకున్నారు. దాదాపు 750 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పిల్లలమర్రిని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అంతా కూడా ప్రపంచ దేశానికి తెలియజేసే విధంగా కూడా వీళ్ళంతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీ సుందరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పిల్లలమర్రిని యొక్క వద్ద ఉన్నటువంటి పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి పురావస్తు, అదేవిధంగా అటవీ మరియు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కూడా యొక్క ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో సాయంత్రం జరగబోయేటువంటి ప్రోగ్రాంకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఒకవైపు గిరిజన నృత్యాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే దీనికి తగ్గట్టుగానే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన పోలీసులు బందోబస్తు ఏర్పాటు జరిగింది. పుల్లల ఏదైతే ఊడలమర్రి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే మట్టిని పూర్తి స్థాయిలో కూడా చదిరించేసి గ్రాస్ మ్యాట్లతో పాటు అదేవిధంగా మహావృక్షం గోడ చుట్టూ ఉన్నటువంటి ఊడలమర్రి పునర్జీవనంలో భాగంగా ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లర్ల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా సిమెంట్ కుర్చీలను కూడా ఆకర్షణీయంగా రంగులు అద్దినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పిల్లలమర్రి చుట్టూ కూడా పచ్చదనం ఉట్టిపడేలా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ వృక్షాన్ని వీక్షించేందుకు పుట్ ఓవర్ అదేవిధంగా ఏర్పాటు జరిగింది. అదేవిధంగా మ్యూజియంలో ఉన్నటువంటి శిల్పాలను శుభ్రం చేయడం జరిగింది. అదే మొత్తంగా వాటికి సంబంధించిన నేమ్ బోర్డులను ఏర్పాటు చేస్తూ ఆలయ శిల్పాలు ఏకకాలంలో కూడా ఎక్కడ ఏ కాలం చెందినవి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడికక్కడ అదేవిధంగా సంవత్సరం ఏ సంవత్సరం సంబంధించిందో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత వివరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 750 సంవత్సరాల చరిత్ర నుండి ఈ యొక్క పిల్లలమర్రికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఏవి తయారు చేయడం జరిగింది. వారి ఏదైతే వచ్చినటువంటి 22 మందితో పాటు మిగతా వాళ్ళకు కూడా దీని ప్రాముఖ్యత తెలిసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించిన ఎస్పీలతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాదాపు 1000 మంది పోలీసుల యొక్క ప్రోగ్రాంలో భద్రతా చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకు వచ్చేటువంటి కంటెస్టులను వీళ్ళ ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం కూడా నేషనల్ హైవేతో పాటు మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు ఏర్పాటు జరిగింది. అదేవిధంగా పాలమూరుకు చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లలమర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టతతో పాటు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కూడా బతుకమ్మలు అదేవిధంగా బోనాలతో వాళ్ళకి స్వాగతం పలుకుతారు. అక్కడ వచ్చిన తర్వాత ఈ గిరిజన సాంప్రదాయ నృత్యాలతో కూడా వాళ్ళంతా స్వాగతం పలికిన తర్వాత విజయనగర కాలం నాటిని పునరుద్ధరించినటువంటి రాజరాజేశ్వర ఆలయాన్ని అదేవిధంగా పురావస్తు మ్యూజియాన్ని కూడా వాళ్ళు సందర్శించనున్నారు. తర్వాత గిరిజన సాంప్రదాయ నృత్య ప్రదర్శన మధ్య పిల్లలమర్రికి చేరుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క పిల్లలమర్రికి సంబంధించిన విశిష్టతతో పాటు దానికి సంబంధించిన చరిత్రను అదేవిధంగా దాదాపు 4 సంవత్సరాల కిందట పునర్జీవనం కోసం ఎక్కడైతే ప్రభుత్వం చేపట్టినటువంటి సెలైన్కి సంబంధించినటువంటి ఆ ఇన్సిడెంట్ ఉందో అదంతా కూడా వాళ్ళకి వివరించేందుకు కూడా వాళ్ళంతా కూడా పవర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. అదేవిధంగా ఇక్కడ దాదాపు 11 చెట్లు నాటేందుకు కూడా వాళ్ళ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ చెట్లు నాటిన తర్వాత కూడా ఏదైతే చేనేతానికి సంబంధించినటువంటి ఏదైతే గద్వాలతో పాటు అదేవిధంగా నారాయణపేట, కొత్తకోట వీటికి సంబంధించిన చేనేత పట్టు చీరలకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు జరిగింది. వాళ్ళు అక్కడ సందర్శించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా పిల్లలమర్రితో 2 గంటలు పూర్తయిన తర్వాత నేరుగా వాళ్ళు తిరిగి హైదరాబాద్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా దాదాపు 22 మంది ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలోనే అధికారులతో పాటు ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు అదేవిధంగా ఏదైతే పర్యాటక శాఖ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు వాళ్ళంతా కూడా ఏదైతే మిస్ వరల్డ్ పోటీదారులు వస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులతో పాటు రెవెన్యూ శాఖ కావచ్చు, పర్యాటక శాఖ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలు కావచ్చు, కట్టడాలకు సంబంధించినటువంటి సుందరీమణులు వెళ్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు పాలమూరు జిల్లాకు వస్తున్నతో దానికి తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ పర్యటనకు సంబంధించి పోలీసులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ సమస్య ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ జరగకుండా కూడా వీళ్ళంతా పనిచేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 పిల్లలమర్రి నుండి.